చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తూ ఉన్న కామన్ డైలాగ్ ఏంది? సంపద సృష్టిస్తా అని. నిజంగా ఈయన దృష్టిలో సంపద సృష్టించడం అంటే ఏమిటో నిజంగా నాకైతే అర్థం కాదమ్మా. సంపద సృష్టిస్తా అని ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి. 6 నెలలు కాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఈయన ఏమంటాడు? కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట. జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయనకి ఇవ్వడానికంట? ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని ఈయన మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీలో. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఈయన సంపద సృష్టిలో భాగంగా ఏమిటి? ఉన్న మెడికల్ కాలేజీలు స్కాములు చేసి అమ్ముతా ఉన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడతా ఉన్న 3 పోర్టులు ఆల్రెడీ ఆ పోర్టులకు సంబంధించి దాదాపుగా 50% పనులు అయిపోయినాయి. ఒక పోర్టులో అయితే 65% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 30% పైన అయిపోయింది, ఇంకొక పోర్టులో 25% పైన అయిపోయింది. యావరేజ్ కింద దాదాపుగా 3 పోర్టులు కలుపుకుంటే దాదాపుగా 45% పనులు అయిపోయినాయి. ఫైనాన్షియల్ టైఅప్ ఆల్రెడీ అయిపోయింది. దానికి సపరేట్ మ్యారిటైమ్ కార్పొరేషన్ కింద సపరేట్గా దాన్ని పెట్టినారు. దానికి ఫైనాన్షియల్ టైఅప్ అయిపోయింది. బ్యాంకులు సపరేట్గా దానికి లోన్లు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. ఇటువంటి పోర్టులు క్రియేట్ అయితే ఇటువంటి పోర్టుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయం వస్తుంది. ఇటువంటి పోర్టులు కానీ ఇటువంటి మెడికల్ కాలేజీలు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కడతా ఉన్న ఈ డబ్బులు లక్షల కోట్లు అవుతాయి రేపు పొద్దున. నాగార్జున సాగర్ కట్టడానికి అప్పట్లో 600 కోట్లు 900 కోట్లు నా మెమరీ కరెక్ట్ అయితే. ఈరోజు ఇదే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలా? ఈరోజు కట్టే ఈ పోర్ట్ల విలువ అంతే, ఈరోజు కట్టే ఈ మెడికల్ కాలేజీల విలువ అంతే. ఇట్లాంటివి కడితేనే రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు. ఈయనేం చేస్తూ ఉన్నాడు? సంపద సృష్టి పేరు చెప్పి స్కాములు చేస్తూ వీటిని అన్నిటినీ తనకు కావాల్సిన వాళ్ళకి అమ్మాలంటాడు. ఇది సంపద సృష్టి అంటాడు. సంపద సృష్టిలో భాగంగా ఇంకోసారి ఏమంటున్నాడు? నిన్న అసెంబ్లీలో అంటాడు, రోడ్ల మీద చంద్రబాబు ఆయన కూటమి పార్టీలు రోడ్ల మీద ఏమంటాడు? కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూసర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము. దీన్నే సంపద సృష్టి అంటాడు. దీన్నే సంపద సృష్టి అంటున్నాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు చేసి బాదుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 ఆయన 5 సంవత్సరాల కాలంలో 2019 నుంచి 2024 వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో ఇదే రోడ్ల మీద మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే విపరీతమైన దుష్ప్రచారం చేశారు. ఎవరి ప్రభుత్వంలో ఎంత ఖర్చు చేశారు అన్నది ఒక్కసారి డేటా చూద్దాం.
రోడ్ల మరమ్మతుల కొరకు 2014 నుంచి 19 మధ్య 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఆయన 2953 కోట్లు ఖర్చు చేస్తే రోడ్ల మరమ్మతుల కోసం వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 4648 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల కాలంలో అప్పట్లో 4325 కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 24 మధ్య రాష్ట్ర జిల్లా ప్రధాన రహదారుల నిర్మాణం కోసం 7340 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 3160 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణం కోసం 5543 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. జాతీయ రహదారుల నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో రాష్ట్రంలో 14353 కోట్ల రూపాయలు ఖర్చు జరిగితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 25504 కోట్ల రూపాయల ఖర్చుతో జాతీయ రహదారుల నిర్మాణ పనులు జరిగాయి. మొత్తం 5 సంవత్సరాలలో రోడ్ల మీద మాత్రమే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాల పాలనలో 24792 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల పాలనలో 43036 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు ఏమిటి? ఆయన గతంలో మా హయాంలో ఖర్చు చేసిన 43036 కోట్లే కిండల్ చేశాడు. ఏడైనా గుంతలు ఉన్నాయన్నాడు, రకరకాల విష ప్రచారాలు చేసినాడు. ఆయన దత్తపుత్రుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా కూడా ఇంత ఖర్చు చేసినా కూడా రోడ్లకు సంబంధించి దుష్ప్రచారమే మేము ఎదుర్కొన్న పరిస్థితుల్లో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నాడు? ఈరోజు ప్రజల మీద రోడ్డు ట్యాక్స్ వేస్తాడట. ఆ రోడ్డు ట్యాక్స్తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట. ఇది సంపద సృష్టట. నిజంగా ఆయన బాధుడే బాధుడు అనే కార్యక్రమానికి ఆయన బాధుతూ ఉంటే నిస్సిగ్గుగా దాన్ని ఆయన జస్టిఫై చేసుకుంటా ఉంటే, రోడ్లన్నీ తాను రిపేర్ చేయిస్తాను అని చాలా గొప్ప గొప్ప మాటలు అప్పట్లో ఎన్నికలప్పుడు తాను మాట్లాడుతూ ఏమేమో మాట్లాడాడు. ఈరోజు చూస్తే రోడ్ల మీద ఆయన ట్యాక్స్ చేసి బాధుతాడంట. మనము రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట, రోడ్ ట్యాక్స్ కట్టాలట. మనం రోడ్ ట్యాక్స్ కడితే ఆయన రోడ్లు బాగు చేయిస్తాడట, లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట. అంతే, ఆ మాట కూడా అంటున్నాడు. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అట అని కూడా అంటున్నాడు. అసలు ఈ మనిషి ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. రోడ్లు అయితేనేమి, సూపర్ 6లు సూపర్ 7లు అయితేనేమి, కరెంట్ అయితేనేమి, ఆ విషయంలో ఆయన అబద్ధాలు చెప్పుకోకుండా ముఖ్యమంత్రి అయ్యాడు. అసైన్డ్ భూముల విషయం అసెంబ్లీ నిజంగా చూస్తే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ ఉన్నారనంటే, ఎంత తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారనంటే, ఎంత విష ప్రచారం చేస్తూ ఉన్నారు అనంటే, నిజంగా దళితులకు సంబంధించిన అసైన్డ్ భూములు ఏ దళితుడైనా కూడా మా ప్రభుత్వం రాకముందు పరిస్థితి ఏమిటి? పేరుకు మాత్రం దళితుల పేరు, అమ్ముకునే స్వేచ్ఛ లేదు. అమ్ముకోలేని పరిస్థితిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏం అవసరం వచ్చినా కూడా, లేదా వాళ్ళ లీగల్ హెయిర్స్కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్న పరిస్థితి ఏమిటి? అగమ్యగోచర పరిస్థితి. పేరుకు మాత్రమే దళితుని పేరు, రిజిస్ట్రేషన్ చేసి తాను ఇవ్వలేడు కాబట్టి చెనిక్కాయలకు, పావులాకు, 10 పైసలకు కొనుక్కోవడము, అది కూడా రిజిస్ట్రేషన్ లేకుండా వేరే వాడు దాన్ని అనుభవించడం. ఇది జరుగుతూ ఉన్న పరిస్థితి మా ప్రభుత్వం రాకమునుపు. మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితాలు మార్చాలని,
వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మాది అని గొప్పగా చెప్పగలుగుతాం. 20 సంవత్సరాలు అసైన్డ్ భూమి ఉన్న ఎవరైనా కూడా 20 సంవత్సరాలు దాటితే వాళ్లకు చట్ట ప్రకారం అన్ని హక్కులు వాళ్ళను కల్పిస్తూ ఆ భూములు వాళ్ళ సొంత భూములుగా చేస్తూ ఉన్నాం. ఆ సొంత భూములు వాళ్ళు అయిన తర్వాత వాళ్ళు దాన్ని అమ్ముకుంటారా, వాళ్ళ పిల్లలకి ఇచ్చుకుంటారా, ఇంకొకటి చేస్తారా వాళ్ళ ఇష్టం. ఈ లోపల ఎవరైనా కూడా భూములు ఎవరైనా కూడా కొనుగోలు చేసి నింటే అవన్నీ కూడా మళ్ళా వాళ్ళకే ఒరిజినల్ రైట్, ఒరిజినల్ అసైనీస్కు మళ్ళీ వెళ్ళిపోతాయి. వాళ్ళ పేరుతోనే పట్టా వస్తుంది, కొన్నవాని పేరుతో రాదు. ఒరిజినల్ అసైనీ పేరుతోనే పట్టా వస్తుంది. సో ఆ రకంగా వాళ్ళకు హక్కులు ఇచ్చి ఏకంగా 15 లక్షల మంది, 15,21,000 మంది రైతులకు, అంటే ఈ దళితులకు, ఈ పేదలకు మంచి చేస్తూ వారికి సర్వ హక్కులు కల్పించే కార్యక్రమం ఏం చేస్తే నిస్సిగ్గుగా బురదేస్తున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి హక్కులు తీసుకుంటారు, తీసుకునే దానికోసం అడుగులు ముందుకేస్తున్నారు. చట్టాన్ని క్యాన్సిల్ చేస్తారట, వాళ్ళకి ఇచ్చిన హక్కులు రద్దు చేస్తారట. అంటే వీళ్ళు మాత్రం పెత్తందారులు 10 పైసలకు 20 పైసలకు రైతుల దగ్గర నుంచి మాత్రం కొనుగోలు చేయాలి. ఆ అసైనీస్ దగ్గర నుంచి, ఆ దళితుల దగ్గర నుంచి, ఆ పేదల దగ్గర నుంచి వీళ్ళకి మాత్రమే మంచి రేటు రావాలి, మంచి రేటు ఉండాలా, వాళ్ళకు మాత్రం మంచి రేటు ఉండకూడదు. ఏమిటిదే? చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒకే ఒక మెమో ద్వారా ఏకంగా 2,06,000 ఎకరాలను ఉద్దేశపూర్వకంగా 22A పెట్టాడు. 98,000 మంది రైతులకు నానా కష్టాలు గురి చేశాడు. అసలు ఉద్దేశపూర్వకంగా 2,06,000